నా కష్టం నాకు మిగలకుండా పోతుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి మీ కష్టం మీకెందుకు మిగలకుండా పోద్ది అని అనుకుంటుండ్రా? ఏంటంటే పొద్దున్నే లేవగానే పిల్లల్ని చూసుకొని జొన్న సొప్ప కోసి ఇంత కష్టపడి నేను చేసినదంతా వృధా ప్రయాస అనిపించేసిందనమాట. ఎందుకు ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మీ మనసు కదిలిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నా మనసు అయితే కదిలిచ్చేసిందనమాట. ఎంత కష్టంగా అనిపించేసిందో. రోజు పొద్దున్నే వచ్చి జొన్న సొప్ప కోసుకొని నేను ఆ బర్రెలకు కొడితి నీళ్ళు వేసి అవ్వేసి ఇవ్వేసి నేను ఎప్పుడు బర్రెలు మేపుకొని కష్టపడుతూ ఉంటాను కదా. కానీ ఆ బర్రె ఏమైందో తెలుసా? ఏమైందంటే రోడ్డు పాలు, కరెంటు పాలు అలాంటివి అవుతూ ఉంటాయిగా. నా బర్రె కూడా ఒకటి అనమాట. అలాంటి పాలు అయిపోయింది. అది చూసినప్పుడు నా దుఃఖం అస్సలు ఆగలేదు. ఇలా పెంచుకున్న జంతువుకి ఏమన్నా అయ్యిందంటే అసలు మనం బతకను కూడా బతకలేమన్నమాట. చూడండి ఎలా అయిపోయిందో. దీన్ని బతికున్నప్పుడు ఎంత బాగా కుడితి నీళ్ళు తాగేదానికి వచ్చేదో, ఇప్పుడు ఇలా రావడం నాకు చాలా బాధ అనిపించింది. మీకు కూడా ఇలాంటి బాధ ఎప్పుడన్నా కలిగిందా? ఈ జొన్న చూస్తే ఊకిసలాడుతుంది, ఆ బర్రె చూస్తే అలా పోయింది. నాకైతే కన్నీళ్ళు అసలు ఆగట్లేదు. మీరు మాత్రం పోయేటప్పుడు ప్లీజ్ రమ్మా పల్లెటూరు పిల్ల, కష్టాన్ని కొంచెం గుర్తించండి, నన్ను కొంచెం ఫాలో అవుతూ ఉండండి. ఇంకేముంది, సాయంత్రం పొద్దున్నే గడ్డి కోయడము, సాయంత్రం గడ్డి కోయడం, బర్రెలు చూసుకోవడమే కదా నా పని. ఆ పని కూడా బర్రె వెళ్ళిపోయి కొంచెం తగ్గించేసిందిలేండి. ఇంకా అంతకు మించి ఏం చెప్పగలను. పొద్దున్నే చూస్తే ఈ జొన్న సొప్పని చూస్తే ఆనందం వేసిద్ది, ఆ బర్రెని చూస్తే బాధ వేసిద్ది. ముందు నొయ్యి వెనక గొయ్యి